ఒక అడవిలో తిమ్మక్క అనే కాకి ఉండేది. తిమ్మక్క కొంచెం తెలివి తక్కువగా ఉండేది. ఎప్పుడూ ఏదో పొరపాటు చేసేది. దానివల్ల ఆ అడవి జంతువులంతా సరదాగా తిమ్మక్కని ఆట పట్టించేవి. అయినా తిమ్మక్క ఏదైనా మంచి పాశం నేర్చుకోవాలనే ప్రయత్నం చేసేది కాదు. ఒకరోజు ఆ అడవిలో కరువు తాండవం చేసింది. దాహంతో జంతువులంతా నీళ్ల కోసం ఎటూ అటూ తిరుగుతుండేవి. ఒక పక్కన ఉన్న తోటలో నీళ్లు ఉంటాయి, కాని అక్కడికి చేరుకోవడం కష్టమైన పని. పక్షులు, జంతువులంతా చాలా కష్టపడి నీళ్లు తాగడానికి వెళ్లేవి. కాని తిమ్మక్క మాత్రం, ఎందుకు ఇంత దూరం వెళ్ళాలి? నా దగ్గరే ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూద్దాం అని అనుకుంది. తన ఐడియా అమలు చేయడానికి తిమ్మక్క ప్రతిచోటా నీళ్లు వెతుకుతూ తిరిగింది. చివరికి ఒక చిన్న కుండ దొరికింది. అందులో కొంచెం నీళ్లు కనిపించాయి. నీళ్లు చూసిన తిమ్మక్క ఎంతో ఆనందపడింది. వెంటనే ఆ కుండ దగ్గరికి చేరి నీళ్లు తాగాలని చూసింది. కాని ఆ కుండలోని నీళ్లు లోతుగా ఉండి తిమ్మక్కకి తాగటానికి కష్టంగా అనిపించింది. తన తెలివితక్కువతనం ఇక్కడ బయటపడింది. ఆ నీళ్లు తాగడానికి తిమ్మక్క పలు ప్రయత్నాలు చేసింది. వంకరగా కదలించి తన తోకను ఉపయోగించి నీళ్లు తాగాలని చూసింది. కాని ఫలితం లేకపోయింది. మళ్ళీ ఇలా ప్రయత్నిస్తూనే ఉంది. ఇదంతా చూసిన మిగతా పక్షులు తిమ్మక్కని నవ్వుకున్నాయి. తిమ్మక్కా, నీకు తెలివి ఉంటే నీళ్లను తాగడానికి సరైన మార్గం కనుక్కుంటావు. మేము ఎప్పుడూ తెలివిగా కదలాలి అని చెప్పాయి. తిమ్మక్క పక్షుల మాటలు గమనించి ఆలోచనలో పడింది. నేను ఎప్పుడూ ఒక పొరపాటు చేస్తూ అందరూ నాపై నవ్వుకుంటున్నారు. ఇలానే ఉంటే ఎవరికీ సాయం చేయలేను. కష్టాల్లో ఉండే జంతువులకు ఉపకారం చేయాలంటే తెలివిగా ఆలోచించాలి అని తన మనసులో అనుకుంది. తర్వాత రోజు తిమ్మక్క అడవిలో తిరుగుతూ వేరే నీళ్ల మూక్కలు వెతుకుతూ కనిపించింది. అదే సమయంలో ఒక నక్క రాళ్ల మధ్య ఇరుక్కుపోయి బయటకు రాలేకుండా అల్లాడుతూ ఉందిని చూసింది. ఇతర జంతువులు భయంతో దాని దగ్గరకు రాలేకపోయాయి. తిమ్మక్కకి నక్కను చూసి కాస్త సాయం చేయాలనే భావన కలిగింది. ఈసారి తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా నేను సాయం చేయగలను అని అనుకుంది. తిమ్మక్క చుట్టుపక్కల చూసి పెద్ద కొమ్మను కనుగొంది. ఆ కొమ్మను కదిలించుకొని నక్కకు చేరువగా నెమ్మదిగా తీసుకెళ్ళింది. ఆ కొమ్మ సాయంతో రాళ్లను కొద్దిగా కదిలించి నక్కను విడిపించింది. నక్క ఆ ఒక్క సాయం కోసం ఎంతో కృతజ్ఞతతో, తిమ్మక్కా, నిజంగా ఈసారి నువ్వు నీ తెలివిని ఉపయోగించి నన్ను కాపాడావు. నీకు నా జీవితకాలం స్నేహం రుణపడి ఉంటుంది అని చెప్పింది. తిమ్మక్క ఈసారి అందరూ తనను మెచ్చుకుంటూ మాట్లాడటం చూసి చాలా సంతోషపడింది. ఇంతకుముందు జంతువులందరూ తనను చిన్నచూపు చూసేవి, కాని ఇప్పుడు అందరూ తన తెలివితేటలను మెచ్చుకుంటూ గౌరవంతో పలకరించేవి. అప్పటినుంచి తిమ్మక్క ఎప్పుడూ ఒక విషయాన్ని నేర్చుకుని తెలివిగా ఆలోచించి ముందుకు సాగింది. తిమ్మక్క తన మార్పు వల్ల అడవిలో అందరి మధ్య ప్రశంసలు పొందుతూ సంతోషంగా జీవించసాగింది. ఇప్పుడు ఎక్కడైనా సమస్య ఉంటే జంతువులంతా ముందుగా తిమ్మక్కను ఆశ్రయించేవి. మా తిమ్మక్క సలహా ఉంటే పని సాఫీగా జరుగుతుంది అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవి. తిమ్మక్క కూడా తన కొత్త బాధ్యతను సంతోషంగా స్వీకరించి అందరికోసం మంచి మార్గాలను ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు అడవిలో పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షానికి అడవిలోని కొన్ని వృక్షాలు కూలిపోయాయి. పక్షులు, జంతువులు తక్షణం ఆ శిథిలాల్లో చిక్కుకున్నాయి. అందరూ భయంతో ఉండగా తిమ్మక్క ఉత్సాహంగా వాళ్ల దగ్గరకు వెళ్ళింది. తిమ్మక్క కష్టాల్లో ఉన్న జంతువులకు సాయం చేయడానికి తన తెలివి ఉపయోగించి అందరికీ ఏవేవో సలహాలు ఇచ్చింది. మీరంతా ఒకరినొకరు పట్టుకుని ఈ వేప చెట్టుకు చేరండి, అక్కడ నీరంతా పూర్తిగా ఎండిపోయే వరకు వేచి ఉండండి అని చెప్పింది. మరికొన్ని పక్షులు మాత్రం వేరే చోట నీళ్లు తాగడానికి ఎగిరి వెళ్లాలని అనుకుంటున్నాయి. కాని తిమ్మక్క వారిని ఆపుతూ, ఇప్పుడు అక్కడికి వెళ్లడం సురక్షితం కాదు. నీళ్లు తగ్గిన తర్వాత మనం వెళ్ళాలి అని వారిని హెచ్చరించింది. చివరికి తిమ్మక్క మాట వినడం వల్ల ఎవరూ ప్రమాదంలో పడలేదు. ఆ సంఘటన తర్వాత అడవిలో తిమ్మక్కకి అంతా గౌరవం చూపించడం మొదలుపెట్టాయి. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అందరూ ముందుగా తిమ్మక్క సలహా తీసుకోవడానికి ఎదురుచూసేవారు. తిమ్మక్క కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి ఇతరులకు సహాయం చేసే గొప్ప లక్షణం కలిగి ఎదుగుతుండేది. తన గతం గురించి తిమ్మక్క ఒక్కసారి ఆలోచించింది. నేను ఎప్పుడు కొంచెం తప్పిదంగా ఉండేవాణ్ణి, కాని ఈ రోజుల్లో తెలివిగా ఆలోచించి అందరి జీవితాల్లో మంచి మార్పులు తీసుకురాగలుగుతున్నా అని అనుకుని తిమ్మక్క సంతోషపడింది. అలా తిమ్మక్క తన తెలివితో, మంచితనంతో అడవిలో అందరికీ మిత్రురాలిగా, నాయకురాలిగా నిలిచిపోయింది.